హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే. సో మరి మన పిఐటి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓకే. సో మరి చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, సార్ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, సో మరి పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలి? ఓకే. సో మరి పేపర్ ప్రజెంటేషన్ మేము ఎలా ప్రజెంట్ చేస్తే మాకు ఫుల్ మార్క్స్ వస్తాయి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం జస్ట్ మన పేపర్ ప్రజెంట్, సో ఎలా రాస్తే మీరు పేపర్ అనేది ఎలా ప్రజెంటేషన్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి ఒక చిన్న వీడియో నాన్న. సో చూడండి, సో మనకి బోర్డ్ ఎగ్జామ్స్లో మీకు మినిమం 97% మీరు తెచ్చుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఈ టిప్స్ అనేవి మీరు డెఫినెట్గా పాటించాలన్న. ఓకేనా? సో మరి అవి ఏంటన్నా? సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది పెన్స్. ఓకేనా? సో బ్లూ ఆర్ బ్లాక్ పెన్ రెండు వాడితే ఇంకా చాలా మంచిది. సో ఒకటి ఏంటంటే మీరు హెడ్డింగ్స్ రాస్తారు కదా, సైడ్ హెడ్డింగ్స్. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి సంథింగ్ బ్లాక్ ఒక పెన్తో, ఒక వేరే సపరేట్ పెన్తో రాసుకోవాలి. అండ్ అలాగే మెయిన్ మ్యాటర్ మొత్తం ఇంకొక వేరే పెన్తో రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హెడ్డింగ్స్ అనేవి బ్లాక్ పెన్తో రాసుకున్నారనుకోండి, సైడ్ హెడ్డింగ్స్ సంథింగ్ లేదా క్వశ్చన్ నెంబర్స్ అవి ఉంటాయి కదా, సో అవి మీరు బ్లాక్ పెన్తో రాస్తే మీరు ఆన్సర్ అనేది బ్లూ పెన్తో రాయండి. ఓకేనా? అట్లా సపరేట్ పెన్స్ అనేవి మీరు యూస్ చేయండి అన్న. అండ్ అలాగే చాలామంది మీరు పేపర్ ప్రజెంటేషన్లో చేసే మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో అవి కూడా, వాటి గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం కదా. సో ఫస్ట్ చూడండి, పేపర్ ప్రజెంటేషన్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. ఓకే. సో చూడండి అన్న, సో ప్రాబ్లమ్స్. ఓకే. సో మరి మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మీరు చేసే తప్పులు ఏంటి అంటే బ్యాడ్ రైటింగ్. ఓకేనా? సో చూడండి, బ్యాడ్ రైటింగ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ప్రజెంటేషన్లో గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా అంటే చాలా మెయిన్ అన్న. ఓకేనా? ఎలా ఉండాలంటే పేపర్ చూడగానే ఆ కరెక్షన్ చేసేవాడికి కళ్ళు చెదిరిపోవాలి. ఓకేనా? సో జస్ట్ మనం చూడగానే అన్ని కరెక్ట్ అని చెప్పేసి గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటే చాలామంది మనకేంటంటే పేపర్ చెక్కింగ్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో బ్యాడ్ రైటింగ్ అనుకోండి, సంథింగ్ ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా చిరాకు వచ్చేస్తుంది. ఓకేనా? సో చిరాకు వచ్చినప్పుడు ఏమవుతుంది, సంథింగ్ మీకు 7 మార్క్స్ క్వశ్చన్ వేయాల్సిన వాళ్ళ 4 మార్క్స్ 3 మార్క్స్ మీరు రాసిందంతా కరెక్ట్గానే ఉంటుంది, మీరు మొత్తం కరెక్ట్గానే రాశారు, కానీ హ్యాండ్ రైటింగ్ అనేది కొంచెం బ్యాడ్గా ఉందనుకో, సో మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడవు. ఓకేనా? సో అదొకటి. నెక్స్ట్ కట్స్ ఇన్ ఆన్సర్. ఓకే. మీరు ఆన్సర్ రాసేటప్పుడు, ఓకేనా, మీరు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు పారాగ్రాఫ్ స్టార్ట్ చేశారు, ఇది ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ ఇట్లా రాస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మీరు ఈ మధ్యలో ఈ గ్యాప్లు ఉంటాయి చూడండి, ఇక్కడ గ్యాప్, ఏడో గ్యాప్, ఇక్కడ గ్యాప్, ఇట్లా ఈ గ్యాప్స్ అనేవి, కట్స్ అనేవి రానియకుండా చూసుకోండి, అసలు రానివ్వద్దు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక పేజ్ కదా, సో ఈ పేజ్లో మనకేంటి ఇట్లా ఉంటుంది కదా, లైన్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇక్కడికి అయిపోయింది. ఓకే. ఇక్కడికి అయిపోయింది. సో ఇక్కడికి అయిపోయినప్పుడు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ ఇక్కడ అయిపోయినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గ్యాప్ ఇవ్వండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. అంతేకాని మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అట్లా ఈ మధ్యలో ఈ గ్యాప్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చూసేవాళ్ళు చాలా చిరాగ్గా ఉంటుంది అన్న, పేపర్ అనేది చాలా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా అనేవి మీకు రాసే ఆన్సర్లో కట్స్ అనేవి రానికుండా చూసుకోండి. ఓకే. మరి నెక్స్ట్ స్లో స్పీడ్. ఓకే. సో చూడండి, మనకి టైం అనేది చాలా తక్కువ టైం ఉంటుంది, 3 అవర్స్ కదా, సో 2.5, ఓకే, 3 అవర్స్ ఉంటుంది. సో మనకి ఏంటంటే మ్యాక్సిమం ఇచ్చిన ఆన్ టైంలోనే పేపర్ అనేది మ్యాక్సిమం మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకేనా? సో కాబట్టి ఏం చేయాలి, మీరు రైటింగ్ కూడా స్పీడ్నెస్ అనేది పెంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఓకే, ఆన్సర్ సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సీక్వెన్స్, సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 to 10 కదా, 1 to 10 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 1 to 10 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 11 to 18 సంథింగ్, లేదా 11 to 7 లేదా 18 సంథింగ్, అట్లా సరికి 4 మార్క్స్ ఉంటాయి. ఓకే. మళ్ళీ 18 to 24 ఏముంటాయి, 7 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ కదా, 7 or 8 మార్క్స్ సంథింగ్ అట్లా ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా, ఓకే, ఇది సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సో 3 సెక్షన్స్ ఉంటాయి కదా. ఏదైనా సరే మీరు ఒక సెక్షన్ స్టార్ట్ చేస్తే ఆ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ రాయాలి మీరు, సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ రాయాలి, సెక్షన్ సిలో 5 క్వశ్చన్స్ రాయాలి అనుకోండి. ఓకే. సెక్షన్ ఏ మీరు స్టార్ట్ చేస్తే ఈ సెక్షన్ ఏలో ఉన్న 10 క్వశ్చన్స్ ఒకే చోట రాయండి, ఈ సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఒకే చోట రాయండి, 1 by 1. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెక్షన్ ఏ, సో అన్ని క్వశ్చన్స్ మీకు వచ్చు, 1 to 10 అన్నీ మీకు వచ్చు కదా. సో మీరు ఏం చేస్తారంటే 1 2 3 4 5 ఇట్లా సీక్వెన్స్ ఆర్డర్ అనేది ఫాలో చేయండి, మెయింటైన్ చేయండి. ఓకే. ఈ 1 to 10 సీక్వెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తే మనకు కరెక్షన్ చేసేసరికి చాలా ఇంప్రెస్ అవుతాడు.
ఓకే, చాలా ఇంప్రెస్ అవ్వటం వల్ల ఏమవుతుంది, అప్పుడు మీకు ఆటోమేటిక్గా సెక్షన్ ఏ, సో ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి అన్న, మీరు సెక్షన్ ఏలో, ఓకే, సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు ఎంత ఇంపార్టెన్స్, ఎంత ఇంప్రెస్ చేస్తే అంత ఆ ఎఫెక్ట్ మొత్తం మీకు 4 మార్క్స్ 7 మార్క్స్ మీద పడుతుంది, ఆర్ 8 మార్క్స్. సో ఆటోమేటిక్గా ఫుల్ మార్క్స్ పడిపోతాయి అనమాట. మీకు 2 మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ పడితే 20 మార్క్స్కి 20 మార్క్స్ పడితే ఆటోమేటిక్గా మీకు 75 మ్యాథ్స్ అయితే 75 కదా, 75 ఆర్ 60 ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ 60 కదా, 60/60 లేదా 75/75 ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. మెయిన్ 2 మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ అనేది చాలా అంటే చాలా మెయింటైన్ చేయండి అన్న. అలాగే సెక్షన్ బి కూడా, మీరు సెక్షన్ బి స్టార్ట్ చేస్తే మీరు ఆ సెక్షన్ బిలో ఎన్ని క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ రాయాలనుకుంటే ఆ 5 క్వశ్చన్స్ ఒకే చోట రాయండి. అండ్ అలాగే సెక్షన్ సి కూడా అంతే. ఓకే, నెక్స్ట్ వన్ పేపర్ ప్రజెంటేషన్. సో చెప్పాను కదా, ప్రజెంటేషన్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండాలన్న. ఫస్ట్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఒకటి చూసుకోవాలి కదా, సో గుడ్ హ్యాండ్ రైటింగ్ ఒకటి చూసుకోవాలి మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎలాంటి మిస్టేక్, సో సీక్వెన్స్, సో మళ్ళీ చెబుతున్నాను, సో సీక్వెన్స్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు పెన్ను, ఓకే, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అనేది మెయింటైన్ చేయండి అన్న, రెండు మెయింటైన్ చేయండి. ఓకే, బ్లూ అండ్ బ్లాక్ పెన్ ఇవి కూడా ప్రాపర్గా ఉండాలి. అంతేగాని సగం పడిన తర్వాత అయిపోయింది సార్, నా పెన్ అయిపోయింది, నా ఇంకా పెన్లో ఇంకా అయిపోయిందంటే మాత్రం అక్కడ మళ్ళీ పాసిబిలిటీ అవ్వదు. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ పేపర్ ప్రజెంటేషన్ అనేది మీరు చేస్తే డెఫినెట్గా మీకు సెంట్ బై సెంట్ 75కి 75 ఆర్ 60 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.